ఈరోజు మనం శ్రీరాముని బాల్యంలోని అద్భుత ఘట్టాలను ఇప్పుడు చూద్దాం. ఒక యువరాజు పురాణపురుషుడుగా ఎలా ఎదిగాడు? అది కేవలం బలంతో కాదు, ధర్మంతో. కథ మొదలైంది అయోధ్యలో. అక్కడే విష్ణువు అంశతో శ్రీరాముడు జన్మించాడు. చిన్నప్పుడే శాస్త్రాలు, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే ఈ ప్రశాంత వాతావరణాన్ని ఒక ఊహించని సంఘటన మార్చేసింది. విశ్వామిత్ర మహర్షి సభలోకి వచ్చారు. ఆయన కోరిక ఎవ్వరూ ఊహించినది. ఆయన కోరిక అందరినీ ఆశ్చర్యపరిచింది. యజ్ఞాన్ని కాపాడటానికి యువరాజు రాములు కావాలన్నారు. ఈ కోరికతో దశరథుడు పెద్ద సందిగ్ధంలో పడిపోయాడు. ఒకవైపు తండ్రిగా ప్రేమ, మరోవైపు రాజుగా కర్తవ్యం. అదో పెద్ద సంఘర్షణ. చివరికి కర్తవ్యమే గెలిచింది. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో అడవికి బయల్దేరారు. అడవిలో వారికి వెంటనే మొదటి పరీక్ష ఎదురైంది. అదే భయంకరమైన తాటకి. రాముడు ఒక్క బాణంతో ఆ భయంకర రాక్షసిని సంహరించాడు. ఇది దుష్టశిక్షణకు నాంది. తరువాత అసలు సవాలు విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడటం. వాళ్ల వ్యూహం అద్భుతం. రాక్షసులను అడ్డుకొని యజ్ఞం విజయవంతమయ్యేలా చూశారు. వారి ప్రయాణం తర్వాత మిథిలా నగరానికి చేరింది. అక్కడ ఒక దైవికమైన సవాలు ఎదురుచూస్తోంది. ఆ సవాలేంటంటే, సీతాదేవిని వివాహం చేసుకోవాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. ఎందరో గొప్ప వీరులు, రాజులు ప్రయత్నించారు. కాని దాన్ని కనీసం కదల్చలేకపోయారు. అందరూ విఫలమైన చోట రాముడు గెలవగలడా? సభ మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. అందరూ చూస్తుండగా రాముడు ఆ భారీ ధనుస్సును అలవోకగా పైకి లేపాడు. నారి ఎక్కుపెడుతుండగా ఆ విల్లు వెళములాంటి శబ్దంతో విరిగిపోయింది. ఈ అద్భుతంతో రాముడి దైవిక శక్తి నిరూపించబడింది. సీతారాముల కళ్యాణానికి మార్గం సుగమమైంది. ఈ సంఘటనలు ఆయన బాల్యానికి ముగింపు పలికాయి. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది.